హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్ ఖాన్. ఇవాళ మై 24 అవర్ ఇన్కమ్ గురించి ఉందాం. దానికంటే ముందు మీరు నా కాంటాక్ట్ డీటెయిల్స్ చూడవచ్చు. మీకు ఆన్లైన్ వరల్డ్లో ఏదైనా ప్రశ్నలు ఉంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్ మీకు మై 24 అవర్ ఇన్కమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. శ్రద్ధగా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా బాగా వినబడుతున్న పేరేంటి అంటే మై 24 అవర్ ఇన్కమ్. ఓకే, అంటే ఏంటంటే మనీ ఎర్నింగ్ సైట్ అన్నట్టు ఇది. దీనికి ఈ రీజన్ ఏంటి, ఈ సైట్ కి పేరు బాగా వినిపించడానికి కారణం ఏంటి అంటే దీని అడ్మిన్. ఓకేనా, ఈ డ్యూ బటన్ అనే పర్సన్ ఏంటంటే చాలా వాట్లలో ఫేమస్ అన్నట్టు, అంటే ఆన్లైన్లో ఎర్న్ చేయడంలో చాలా ఫేమస్. ఓకే, అంటే ఇంతకుముందు మై పేయింగ్ యాడ్స్ సైట్ విన్న వాళ్ళకు తెలిసే ఉంటుంది ఇతను ఏంటంటే దానిలో టాప్ ఎర్నర్. ఓకే, అలా చాలా వాటర్లో ఇతను ఏంటంటే ఎర్న్ చేసి ఉన్నాడు. ఇప్పుడు ఇతన్ని కొత్తగా లాంచ్ చేసిన సైట్ ఏంటి అంటే మై 24 అవర్ ఇన్కమ్. ఓకే, ఇది ఎప్పుడు లాంచ్ అయింది అంటే 21 డేస్లో లాంచ్ అయింది. అప్పటికే దీనిలో చూడండి అలెక్సా ర్యాంక్ వచ్చేసి దీనిలో అంటే చాలా పాపులర్ అయిపోయింది. చూడండి దీనిలో మెంబర్స్ ఇంతమంది ఉన్నారు. ఓకే, ఇప్పటిదాకా ఇన్ని పేఅవుట్స్ ఇచ్చింది. దీనికంటే ముందు చూడండి, నేను ఏదైనా ఒక సైట్ ని ప్రమోట్ చేస్తున్నాను అంటే దాంట్లో నేను ఇన్వెస్ట్ చేసి నాకు డబ్బులు వచ్చాకే నేను మీకు చెప్తున్నాను. చూడండి, ఏ సైట్ అయినా సరే సో మీరు దీనిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దాని పూర్తి బాధ్యత మీదే. నాకు ఈ సైట్ కి ఎటువంటి సంబంధం లేదు. ఆన్లైన్ లో ఇలా కూడా సంపాదించవచ్చు అని చెప్పడమే నా ఈ వీడియో యొక్క ఉద్దేశం. మీరు జాయిన్ అవుతారా జాయిన్ అవ్వరా అనేది మొత్తం అంతా మీమే. ఎందుకంటే చూడండి, నేను కూడా మీలాగే దీనిలో ఇన్వెస్ట్ చేసిన వాడినే. అంటే ఈ సైట్ కి నాకు ఏంటి ప్రత్యేక సంబంధాలు ఏం లేవు. ఓన్లీ నేను కూడా ఎక్కడో ఒక దగ్గర వీడియోస్ చూసో లేకపోతే ఎవరో ఒకరు చెప్తేనో దాని గురించి రీసెర్చ్ చేసిన తర్వాత దానికి డబ్బులు వస్తున్నాయన్న తర్వాత నేను మీకు ఈ వీడియో మీ దగ్గర తీసుకొస్తున్నాను. ఓకేనా, సో నేను చెప్పానని కాకుండా మీరు కూడా మీ సొంతగా ఏంటంటే రీసెర్చ్ చేయండి. మీకు ఓకే అనిపిస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ సైట్ ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే చూడండి, ఈ సైట్ ఏం లేదు, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మనకు కొన్ని యాడ్స్ ఇస్తుంది. ఇటువంటి సైట్స్ చాలానే ఉన్నాయి. ఇంతకుముందు ట్రాఫిక్ మాన్సూన్ అని ఉండేది. తర్వాత వచ్చేసి ఏంటంటే దీని పేరేంటి మై పేయింగ్ యాడ్స్, ఇది కూడా ఉంది. ఓకేనా, ఈ మై పేయింగ్ యాడ్స్ లో ఇతను టాప్ ఎర్నర్ అన్నట్టు. ఓకేనా, అయితే చూడండి ఈ సైట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ అన్ని సైట్స్లలో మళ్ళీ మనం ఏంటంటే రీపర్చేసింగ్ చేయాల్సి వచ్చేది. అంటే మనం మొత్తం డబ్బులు మనం విత్డ్రా చేసుకోలేం. దానిలో మనం మళ్ళీ ఏంటంటే రీపర్చేస్ చేయాల్సి వచ్చేది. దీనిలో అలా ఉండదు. ఓకేనా, దీనిలో మినిమం మీరు ఎన్ని డబ్బులు పెట్టొచ్చు అంటే మినిమం $10 పెట్టొచ్చు. ఓకేనా, ఎంత విత్డ్రా చేయొచ్చు మినిమం అంటే $10 విత్డ్రా చేసుకోవచ్చు. మీ బిట్ కాయిన్ అకౌంట్ కైనా విత్డ్రా చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ మనీకైనా చేసుకోవచ్చు, పేరుకైనా చేసుకోవచ్చు, పేజాకైనా చేసుకోవచ్చు. దానికోసం చూడండి, నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అవ్వడం చాలా సింపుల్. ఇక్కడ జాయిన్ నౌ ప్రెస్ చేస్తారు. ఓకేనా, జాయిన్ నౌ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇలా స్పాన్సర్ ఐడి కనిపించేసి ఇక్కడ మీ లాస్ట్ నేమ్, మీ ఫస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ 2 సార్లు ఇవ్వండి. తర్వాత వచ్చేసి యూజర్ నేమ్. ఓకేనా, అంటే మీ ఐడి అంటే మీరు లాగిన్ కావడానికి యూజ్ చేసే యూజర్ నేమ్ ఇవ్వండి. పాస్వర్డ్ 2 సార్లు ఇవ్వండి. ఈ క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ ఐ అగ్రీ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసి రిజిస్టర్ ప్రెస్ చేయండి. రిజిస్టర్ ప్రెస్ చేస్తే మీకు ఏంటి మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఓకేనా, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లాగిన్ ప్రెస్ చేస్తారు. లాగిన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీ యూజర్ ఐడి, పాస్వర్డ్, తర్వాత వచ్చేసి ఇక్కడ ఉండే క్యాప్చా ఇచ్చేసి మనం దీన్ని ఏంటంటే లాగిన్ ప్రెస్ చేస్తాం. లాగిన్ ప్రెస్ చేస్తే ఇది లాగిన్ అయిపోద్ది. ఓకేనా, లాగిన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మీకు ఒక 10 సెకండ్స్ పాటు ఇక్కడ పైన ఒక యాడ్ రన్ అవుతుంది. దీన్ని మనం ఏం చేయలేం, కంపల్సరీ ఈ యాడ్ చూడాల్సిందే. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ కంటిన్యూ టు వెబ్సైట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మనం ఏంటంటే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. కంటిన్యూ టు 24 అవర్స్ ఇన్కమ్ వెబ్సైట్ ఇది వచ్చేసింది. ఓకేనా, వచ్చిన తర్వాత దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పైన యాక్టివిటీ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేసి ఈ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఈ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు 2-3 స్టెప్స్ ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ ఏంటి అంటే, ఒకటి ఇక్కడ మీరు డబ్బులు దీనిలో దేంతో
ఇన్వెస్ట్ చేస్తారు లేదా దేంతో విత్డ్రా చేస్తారు, పేజానా, పర్ఫెక్ట్ మనీయా, పేరా, లేకపోతే మీ దగ్గర ఉండే బిట్ కాయిన్ వ్యాలెట్ అడ్రసా. నేను బిట్ కాయిన్ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం ఇంకొకటి చేయాల్సింది, మీ కంట్రీ ఇదంతా సెలెక్ట్ లేకపోతే సెలెక్ట్ చేసుకోండి. మీ కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. క్యాప్చా ఇచ్చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. ఓకేనా? ఇలా చేసిన తర్వాత మీరు ఏంటంటే దీనిలో ప్యాకేజెస్ కొనడానికి, తర్వాత విత్డ్రా చేసుకోవడానికి అర్హులైపోతారు అన్నట్టు. ఓకే, సరే. మరి ఇదంతా అయిపోయిన తర్వాత దీంట్లో చూడండి, మీరు చేయాల్సింది ఏంటి అనే దాని గురించి చెప్పబోయే ముందు నేను దీని గురించి ఓవర్ వ్యూ చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను ఓవర్ వ్యూ ప్రెస్ చేశాను. ఓవర్ వ్యూ ప్రెస్ చేస్తే దీనిలో నేను ఎన్ని షేర్స్ కొన్నాను, అంటే ఎన్ని యాడ్ ప్యాకేజెస్ కొన్నాను అంటే చూడండి, దీనిలో వచ్చేసి నేను $100 కొన్నాను. $100 అంటే ఏంటంటే 20 వచ్చాయి. ఒక్కొక్కదానికి అంటే $5 ఉన్నాయి. దీనిలో చాలా ప్యాకేజెస్ ఉన్నాయి, చెప్తాను ఆ ప్యాకేజెస్ ఏంటి అనేది. నేను నిన్న కొన్న తర్వాత నాకు ఇవాళ మార్నింగ్ కల్లా 8 యాడ్స్ చూడడం వల్ల ఎన్ని డాలర్స్ వచ్చాయంటే $1.9 అంటే దాదాపుగా $2 వచ్చాయి అన్నట్టు. ఓకేనా? వీటిని నేను ఎప్పుడు విత్డ్రా చేయొచ్చు, $10 అయిన తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. మీ దాంట్లో కూడా ఇక్కడ ఒక రిఫరల్ లింక్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా మీరు ఇవ్వదలుచుకుంటే ఈ రిఫరల్ లింక్ ఇవ్వచ్చు. ఓకేనా? తర్వాత వచ్చేసి ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ మీ దాన్ని ప్రెస్ చేస్తే మీ పేజాని క్లిక్ చేస్తే మీ పేజాలో ఎంత అమౌంట్ ఉంది, తర్వాత వచ్చేసి పర్ఫెక్ట్ మనీలో ఎంత ఉంది అంటే మనం అక్కడ ఇస్తాం కదా స్టార్టింగ్ లో. ఓకేనా? ప్రొఫైల్లో ఇస్తాం కదా, వాటి ప్రకారం మనకి ఏంటంటే ఇక్కడ చూపిస్తాయి అన్నట్టు. ఇప్పుడు నా కాయిన్ దీనిలో ఎంత ఉన్నాయి అంటే దీనిలో నా ఎర్నింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే $1.9 ఉందని అక్కడ చూపిస్తుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తాయి అన్నట్టు యాడ్స్ అనేవి. ఇప్పుడు చూడండి 6 యాడ్స్ ఆఫ్టర్ అంటే ఇక్కడ మనం ఏంటంటే ఈ యాడ్స్ ని 10 గంటల్లో చూడాల్సి ఉంటుంది. ఓకే, దానికోసం మనం అంటే ఇక్కడ మనకు వస్తుంది 8 యాడ్స్ రిమైనింగ్ అని వస్తుంది. మనం ఇక్కడ ఏంటి బై సర్ ఫ్రీ యూనిట్స్ అని ఉంది. ఈ ఫ్రీ యూనిట్స్ చేయడం వల్ల మనకి ఏం యూజ్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్ ని చూడాలి. ఎన్ని సెకండ్స్ వస్తాయి? 10 సెకండ్స్ యాడ్స్ వస్తాయి, 8 యాడ్లు చూడాలి అంతే. ఓకేనా? సరే, తర్వాత మనకి ఇక్కడ చూడండి, దీనిలో ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టాలి అనే విషయానికి వస్తే ఇక్కడ ఫైనాన్స్ అని ఉంటుంది. ఫైనాన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇక్కడ యాడ్ ఫండ్స్ ని ప్రెస్ చేస్తారు. ఓకేనా? యాడ్ ఫండ్స్ ని ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత మీరు ఎన్ని డాలర్స్ దీనిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అంటే చూడండి, ఇక్కడ మనం $10 ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు ఏం చేశానంటే $100 పెట్టాను. $100 పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ మనీ ద్వారా, పేజా ద్వారా, పేరు ద్వారా, దేని ద్వారా మీరు పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ అడుగుద్ది. ఓకే, నేను కాయిన్ పేమెంట్ ద్వారా చేయాలనుకుంటున్నాను అని ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ 3685 అని ఇచ్చేసిన తర్వాత అగ్రి ప్రెస్ చేసుకుని సబ్మిట్ ప్రెస్ చేయాలి. దానికంటే ముందు చూడండి, ఇక్కడ మనకు కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ చూద్దాం ఎట్లా ఉంటాయి అనేది. ఇక్కడ మనం ఇందులోకి వెళ్ళేసి పర్చేస్ పొజిషన్ ని ప్రెస్ చేస్తే $5 కొనుక్కోవచ్చు. ఓకేనా? తర్వాత వచ్చేసి $15 కొనవచ్చు, $30 కొనవచ్చు, $75 కూడా కొనుక్కోవచ్చు. దానికోసం మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ పర్చేస్ ప్రెస్ చేయాలి. అదంతా నేను ముందు చెప్తాను. ఓకేనా? ఏంటి లాభం, వేరే వేరే ప్యాకేజీల వల్ల లాభం ఏంటి అంటే మీరు దాన్ని ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ అర్థం అవుద్ది. ఏంటి అంటే చూడండి, దీనిలో మనకు ఎన్ని పర్చేస్ చేయొచ్చు అంటే 100 చేసుకోవచ్చు. దానిలో నేను 20 చేశాను కాబట్టి ఇంకా 80 ఉన్నాయి అన్నట్టు. 80 ఉంటే నాకేంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొద్దు అన్నట్టు. ఓకేనా? మనకి ఎంత రిటర్న్ వస్తుంది అంటే 110% రిటర్న్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి నేను ఎలా పర్చేస్ చేయాలో చెప్తాను. పర్చేస్ చేయడానికి ఇక్కడ మనం ఫైనాన్స్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ యాడ్ ఫండ్స్ ని ప్రెస్ చేయాలి. ఓకేనా? అంటే మనం ఫండ్స్ ని యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు నేను చెప్పినట్టు. ఓకేనా? ఎన్ని డాలర్స్ కొనాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు చూడండి, అక్కడ $5 ఉన్నాయి, తర్వాత వచ్చేసి $15 అట్లున్నాయి కదా. దాంట్లో నేను చూడండి $5 ఒక 20 యూనిట్స్ కొనుక్కోవాలి అంటే ఎంత అంటే $10కు 2 యూనిట్స్ వస్తాయి. తర్వాత వచ్చేసి $100కు 20 వస్తాయి అన్నట్టు. ఓకేనా? అంటే మీ దగ్గర $100 ఉంటే 20 యూనిట్స్ వస్తాయి అన్నట్టు. అట్లా మీరు కౌంట్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఇక్కడ నేను $100 ఫస్ట్ దీనిలో ఇది పెట్టుకోవాలి. ఏంటి, డిపాజిట్ చేయాలి. ఓకే, $100 అని ఇచ్చేసిన తర్వాత మీరు దేంతో డిపాజిట్ చేస్తారో ఇచ్చేస్తారు. ఓకేనా? ఇచ్చిన తర్వాత మనకి ఏంటి, ఇక్కడ క్యాప్చా అడుగుద్ది. నేను క్యాప్చా టైప్ చేశాను, ఆ అగ్రీని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ ని ప్రెస్ చేయాలి. సబ్మిట్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏంటంటే మనం అక్కడ తీసుకున్న పేమెంట్ మోడ్ ప్రకారం అంటే నేను కాయిన్ పేమెంట్ తీసుకున్నాను కాబట్టి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఇవ్వండి.
తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ కింద చూడండి చూజ్ యువర్ కాయిన్ అని చూసారు. ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే దీని చుట్టూ ఒక చిన్న బాక్స్ లాగా వస్తుంది. మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు, కలర్ కూడా మారుద్ది చూడండి, గ్రీన్ కలర్ లోకి మారిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ కంప్లీట్ చెక్అవుట్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయాలి. దీన్ని ప్రెస్ చేస్తే ఇది ముందడికి తీసుకెళ్తుంది. దానికంటే ముందు ఏంటంటే మనకి ఇక్కడ ఇవన్నీ ఫిలప్ చేయాలి. చూడండి ఇలా మనకు ముందడి తీసుకెళ్తుంది. నేను క్లిక్ చేసి కంప్లీట్ చెక్అవుట్ ని ప్రెస్ చేస్తే ఇలా చూడండి నెక్స్ట్ స్క్రీన్ కి తీసుకెళ్తుంది కదా. ఈ స్క్రీన్ కి తీసుకెళ్లిన తర్వాత ఏమవుతుందో చూడండి. ఓకే, ఇక్కడ ఇలా మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, లేదా కింద మనకి ఏంటంటే బిట్ కాయిన్ యూఆర్ఎల్ వస్తుంది. దానికైనా కాపీ చేసి చూడండి. ఈ అమౌంట్ పంపించేటప్పుడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఎంత అమౌంట్ పంపించాలి, 0.1600 అని చూసారు. దీనిలో కొంచెం ఎక్కువ పంపించండి. లాస్ట్ కు టూ బిట్స్ యాడ్ చేసి పంపించండి అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి నా దాంట్లో ఎన్ని ఉన్నాయి అంటే 7,000 రూపాయలు ఉన్నాయి, అంటే దాదాపుగా $100 ఉన్నాయి. దీన్ని నేను పంపిస్తాను. చూడండి ఎలా పంపిస్తాను. మనం ఇక్కడ ప్లస్ బటన్ ని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ లోకి వెళ్తాం. సెండ్ బిట్ కాయిన్స్ కదా. ఓకే, ఈ సెండ్ బిట్ కాయిన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి. ఆ తర్వాత వచ్చేసి అక్కడ పైన నేమ్ టైప్ చేస్తాం. సెండ్ బిట్ కాయిన్స్ లోకి వెళ్ళిన తర్వాత నేమ్ టైప్ చేసుకున్న తర్వాత కింద మన కెమెరా సింబల్ ఉంటుంది కదా, ఆ కెమెరా సింబల్ ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను మై 24 అవర్స్ ఇన్కమ్ అని టైప్ చేస్తాను. తర్వాత వచ్చేసి కింద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ కెమెరా సింబల్ ని ప్రెస్ చేసేసి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తా. ఓకే, దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసుకుని ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తున్నాను. పక్కకున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తున్న వెంటనే చూడండి నాకు ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత నాకేంటంటే కింద అమౌంట్ కూడా పడిపోద్ది. ఆటోమేటిక్ ఎంత పంపించాలనేది కింద అమౌంట్ పడిపోద్ది. అమౌంట్ ఏంటంటే కొంచెం ఎక్కువ పంపించండి కానీ తక్కువ అయితే పంపించకండి. చూడండి ఇక్కడ నేను ఇంత పంపించాలి. దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసి చేంజ్ చేయండి కొంచెం. ఓకేనా, ఈ లాస్ట్ ఒకటి ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసుకొని చేంజ్ చేయండి. లాస్ట్ నుంచి 4th డిజిట్ ఉంటుంది చూసారా, ఆ 4th డిజిట్ ని కొంచెం చేంజ్ చేసి పంపించండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను చూడండి ఇక్కడ సెండ్ ఆల్ ప్రెస్ చేసి దీన్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసి దీన్ని పంపించేస్తాను. సెండ్ ఆల్ ప్రెస్ చేస్తున్నాను. మీరు సెండ్ ఆల్ ప్రెస్ చేయకండి. నేను ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి టెస్ట్ చేయడానికి ఇది ఇలా పంపిస్తున్నాను. ఓకే, ఇక్కడ నా ట్రాన్సాక్షన్ ఐడి ఇచ్చేసి చూసినట్టయితే ఇప్పుడు నేను దీనికి ఏంటంటే 7,000 రూపాయలు పంపించాను. ఓకే, అంటే 300 ఎక్స్ట్రా పంపించినట్టు అయింది నా అది. ఓకే, సరే మొత్తానికి ఏంటంటే ఇక్కడ పంపించిన తర్వాత ఇక్కడ ఇలా మీకు వస్తుంది పేడ్ అని వస్తుంది. మీకు ఇట్లా పేడ్ అని వచ్చింది అంటే అర్థం ఏంటంటే 1 సెకండ్లో 2 సెకండ్లు తీసుకున్న తర్వాత మీకు ఇది ఓకే అయిపోయిందని అర్థం. తర్వాత మళ్ళీ 24 అవర్స్ ఇన్కమ్ ని క్లిక్ చేసిన వెంటనే పక్కకున్న 24 అవర్స్ ఇన్కమ్ ని క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేమెంట్ అని వస్తుంది. చూడండి దీనికోసం మీకు ఏంటంటే 2 అవర్స్ నుంచి 3 అవర్స్ టైం పట్టొచ్చు. అంటే మనకు దీనిలో రావడానికి. మీకు అది వచ్చింది ఎక్కడ తెలుస్తుంది తెలుసా, పైన ఇక్కడ ఓవర్ వ్యూ ఉంది చూసారా, ఓవర్ వ్యూని ప్రెస్ చేయాలి. ఓకేనా, ఓవర్ వ్యూని ప్రెస్ చేసుకున్న తర్వాత కింద స్క్రాల్ చేసుకొని వచ్చినట్టయితే మీకు ఇక్కడ చూడండి కాయిన్స్ పేమెంట్ దగ్గర చూసినట్టయితే పైన ఇక్కడ $100 కనిపించాలి. ఓకేనా, అక్కడ పైన $100 ఉన్నాయా అలా కనిపిస్తుంది. అప్పుడు మనం ఏంటంటే పర్చేస్ చేయాలి. ఫైనాన్స్ లోకి వెళ్ళేసి పర్చేస్ పొజిషన్ ని ప్రెస్ చేసి ఓకేనా మనకు ఎన్ని యూనిట్స్ కావాలంటే అన్ని యూనిట్స్ పర్చేస్ చేయొచ్చు. చూడండి నేను ఇక్కడ $5 ప్యాక్ ని పర్చేస్ చేయాలనుకుంటున్నాను. దాన్ని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ దేని ద్వారా పేమెంట్ చేయాలి, నేను కాయిన్ పేమెంట్ ఇచ్చేసి ఇక్కడ ఎన్ని అంటే యూనిట్స్ నాకు వచ్చేటి 20 యూనిట్స్ వస్తాయి. ఓకేనా, $100. తర్వాత వచ్చేసి ఇక్కడ నా క్యాప్చాని టైప్ చేస్తాను. 6400 అని ఉంది. తర్వాత వచ్చేసి కింద ఆ అగ్రీని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసి ఇక్కడ పక్కకున్న పే నౌ బటన్ ఉంది చూసారా, ఆ పే నౌ బటన్ ని ప్రెస్ చేయాలి. ఓకే, ఇక్కడ పే నౌ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఏమవుద్ది అంటే ఇక్కడ చూడండి పైన పొజిషన్ పర్చేస్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అంటే ఏంటంటే మీ ప్యాక్ అనేది బై అయిపోయింది అని అర్థం అన్నట్టు. ఓకేనా, ఇది పర్చేస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మీరు యాడ్స్ చూస్తూ ఉండాలి. దానికి మళ్ళీ ఏం చేయాలి అంటే పైన మనకు ఓవర్ వ్యూ ఉంటుంది చూసారా, ఈ ఓవర్ వ్యూలోకి వెళ్ళాలి. ఓకే, ఈ ఓవర్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత కిందికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఒకటి ఎన్ని యాడ్స్ చూడాలో చెప్తా చూడండి. యూఆర్ 8 యాడ్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఆ యాడ్స్ ని క్లిక్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ 0 ఉండి 20 యూనిట్స్ పర్చేస్ అయినట్టు వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ యాడ్స్ ని చూస్తాను. ఎలా చూస్తాను చూడండి, పైకి వెళ్ళేసి ఇక్కడ దీన్ని ప్రెస్ చేయండి. 8 యాడ్స్ ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఏం లేదు,
మీకు ఇక్కడ వేరే పేజ్ ఓపెన్ అవుద్ది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఇవన్నీ 8 యాడ్స్ ఉంటాయి అన్నట్టు. దేన్నైనా క్లిక్ చేయండి, మీ ఇష్టం. ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఒక్క 10 సెకండ్స్ ఆగండి అంతే. ఓకేనా? ఈ పైదంతా 10 సెకండ్స్ ఆగిన తర్వాత ఇది క్లోజ్ చేయమని అడుగుతుంది. ఓకేనా? ఈ 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇంకొక యాడ్ చూడాలి. అట్లా 8 యాడ్లు చూడాలి రోజు. 8 యాడ్లు చూస్తే ఏంటంటే ఇప్పుడు నేను $100 పెట్టాను కాబట్టి నాకు $1.98 వచ్చాయి చూసారా. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ క్లోజ్ చేస్తాను. మళ్ళీ క్లోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక యాడ్ ఏదో ఒకటి ఇక్కడ ఉన్న దాంట్లో క్లిక్. అలా మీరు రోజు చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి ఏంటి రోజు రావడం, ఓవర్ వ్యూలోకి రావడం. చూడండి ఇప్పుడు నాకు ఇంకా ఎన్ని గంటలు ఉంది నాకు యాడ్స్ రావడానికి అంటే ఇంకా 10 అవర్స్ ఉంది. ఓకే, నిన్న సాయంత్రం చేశాను నేను ఇది. ఇప్పటికి ఓకే, ఇక్కడ నాకు 6 యాడ్స్ ఎందుకు కొడుతున్నాయి అంటే నేను నిన్న యాక్చువల్ ఎక్కువ యాడ్స్ చూసినట్టున్నాను. ఫస్ట్ టైం కదా ఎక్కువ యాడ్స్ చూసినట్టున్నాను. ఓకే, తర్వాత చూడండి నాకు ఇక్కడ ఎన్ని డాలర్స్ వచ్చాయనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? $2 ఉన్నాయి చూడండి. వీటిని నేను $10 అయిన వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. లేదా మళ్ళీ వీటితోటే రీపర్చేస్ కూడా కావాలంటే చేసుకోవచ్చు. రీపర్చేస్ చేస్తే నా యూనిట్స్ పెరిగితే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.